4వ ఎపిసోడు. తల్లి మౌనంగా ఉంది. ఆమె మౌనం కొంచెం కలవరపాటును కలిగించింది శ్రీమతిని. శ్రీకాంత్ గురించి నాకు దిగులేదమ్మా, నా దిగులంతా వాళ్ళ కుటుంబం గురించి అంది శ్రీమతి. అదే ఆలోచించింది వాళ్ళమ్మ కూడా. ఆ రోజు శ్రీకాంత్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. నేను స్థిరపడ్డాకే నీతో పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు ఇంకొకరు శ్రీమతి అయిపోతావేమో అని భయమేస్తోంది. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఈ విషయం ఎత్తేవాణ్ణి, కానీ సమయానికి మన హుబ్లీ సాంప్రదాయం ప్రకారం నీకు వివాహ వయసు దాటిపోతోంది. పెళ్లి చేసుకొని మీ వాళ్ళు విపరీతంగా మరి బలవంత పడతారు కదా. శ్రీమతి, మన వివాహం తేలిక విషయమేమి కాదు. మన కుటుంబాల మధ్య గల శత్రుత్వం ఉంది కదా. మన పెళ్ళికి మన ఇరువురు కుటుంబాలు వ్యతిరేకిస్తాయి. నేను బొంబాయిలో ఉండదలుచుకున్నాను. మా అమ్మకి మన పెళ్లి గురించి చూచాయిగా సూచనప్రాయంగా జాబ్ రాశాను. ఆమెకు నీ గురించి రాయలేదు. నేను ఆగస్టు నెలలో ఉద్యోగంలో చేరాలి. ఈసారి హుబ్లీ వచ్చినప్పుడు అమ్మతో నీ గురించే చెప్తాను. చిన్న అభ్యర్థన, మన వివాహం ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా జరగాలి. ఎప్పటికీ నిశ్రీ. గండక్కకు కొడుకు ఉత్తరం అందింది. బొంబాయిలో ఉద్యోగమని ఆవిడ సంతోషించింది. దేవుడికి దండం పెట్టుకుంది. కానీ వాడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇంకా టైం ఉంది. ఇంత తొందరగా ఎందుకు చేసుకుంటున్నాడో అర్థం కాలేదు ఆమెకు. బహుశా తిండికి ఇబ్బంది పడి చేసుకుంటానని అంటున్నాడేమో అనుకుంది ఆవిడ. తమ్ముడు సీనప్ప ఈ అవకాశం కోసమే చూస్తూ రత్నను పెళ్లి చేద్దామని అనుకుంటాడు. కానీ దానికి ఒప్పుకోదు గండక్క. సర్లే చూద్దాంలే, నీ కొడుక్కి ఎలాంటి పెళ్ళొస్తుందో నేను చూస్తాగా అంటూ వెళ్ళిపోయాడు. ఆమె పురాణానికి గుళ్ళోకి వెళ్తుంది. అక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూతురు కవిత BA 2వ సంవత్సరం చదువుతోంది. శ్రీకాంత్కి జోడీగా కవితను ప్రతిపాదిద్దాము అని అనుకుంది. శ్రీకాంత్ తల్లి అక్కరమ్మ. కోడలు సుఖం కోరేవారు కాదని ఆమెకి తెలుసు. కానీ శ్రీకాంత్ మంచి అందగాడు, బుద్ధిమంతుడు, పెద్ద చదువు చదివాడు. కవిత చక్కగా సరిపోతుందని ఆవిడ ఆలోచన. ఇంటి దగ్గర వందంతో మాట్లాడింది అమ్మ. శ్రీకాంత్ నీ క్లాస్మేట్ కదా, కవితను అతనికిస్తే ఎలా ఉంటుంది అంది. ఉలిక్కి పడ్డది వందన. ఆశ్చర్యంతో అవాక్కైంది. వద్దమ్మా, ఆ ఆలోచనే వద్దు. అంతకు మించి చెప్తే శ్రీమతికి కష్టాలని ఇంక మానుకుంది చెప్పడం. మౌనంగా ఉంది. ఇలా రకరకాల ప్రతిపాదనలు సాగుతున్నాయి శ్రీకాంత్ ఇంట్లో అతని పెళ్లి గురించి. శ్రీకాంత్ రాసిన ఉత్తరానికి జవాబు రాసింది. అది ఇలా ఉంది. శ్రీ, మా అమ్మకు చెప్పాను. కొంత సంకోచించిన ఆమె అంగీకరించింది. ఆవిడ అనుమానాలు ఆవిడకున్నాయి. కానీ మీ ఇంట్లో మాత్రం చాలా సంబంధాలు నీ కోసం వెతుకుతున్నారు, చూస్తున్నారు. మరి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియదు. శ్రీ, నువ్వు ఎంత సంపాదిస్తావో నాకు అనవసరం. నా సంతోషానికి పునాదిని సంపాదనలోని అంకెలే కాదు. నేను కోరేది నీ ప్రేమ, అభిమానం, సాహచర్యం. వీటికి పరిణామం నాకు అనవసరం. బొంబాయి జీవితం తేలిక కాదని నాకు తెలుసు. అయినా నేను అడ్జస్ట్ అవుతాను. నీతో కలిసిన జీవితంలో ఎడారులైనా అరణ్యాలైనా నేనేం ఆలోచించను. అదే నా స్వర్గం. శ్రీ, నాదొక చిన్న కోరిక. మన పెళ్ళి ధార్వాడ సోమేశ్వర ఆలయంలో జరిగితే బాగుంటుందని. నా భావాన్ని అర్థం చేసుకుని అంగీకరిస్తావు అని ఆశిస్తున్నాను. శ్రీమతి. శ్రీకాంత్ అయ్యేందుకు ఎదురు చూస్తున్న శ్రీమతి. IITలో చివరి రోజు పరీక్షలు ముగిశాయి. చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. విదేశాల్లో చదివేందుకు కొందరికి స్కాలర్షిప్లు వచ్చాయి. ఒరే శ్రీకాంత్, నీకు ఉద్యోగము దొరికింది. బొంబాయిలో ఇల్లు కూడా దొరికింది. తర్వాత కార్యక్రమం ఏమిట్రా అడిగాడు రవి. రవి, నా ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయిరా. విదేశాలకు పోవాలని, పౌరసత్వం సంపాదించి అక్కడే స్థిరపడాలని నాకేం లేదు. నేను చేరబోయే కంపెనీ డైరెక్టర్లు యువకులు ఉత్సాహవంతులుగా ఉన్నారు. వారిని చూసిన తర్వాత మన దేశంలోనే ఉండిపోవాలి అని అనిపిస్తుంది. విజయానికి దగ్గర దారులుండవు. ఆత్మవిశ్వాసం మనిషిని ఎంతెత్తుకైనా తీసుకుపోగలవు. ఇల్లు చేరిన మర్నాటి నుంచే తల్లి కొడుకుల మధ్య మాటలు నిలిచిపోయాయి. శ్రీకాంత్, గండక్క ప్రాణంలో ప్రాణం. అతడి మీదనే తన ఆశలన్నీ పెట్టుకుంది. అటువంటి కుమారుడు ఆకస్మికంగా శత్రువుగా మారాడు. శ్రీమతిని పెళ్లాడతానని చెప్పగానే ఇంటి మీద పిడిగైంది. గండక్క కొళ్ళు మండింది. శ్రీకాంత్ కంటే కేవలం 10 నెలలు మాత్రమే చిన్నది. పెద్ద అందంగా ఉండదు, మామూలుగా ఉంటుంది. డబ్బేమీ తీసుకురాదు. అన్నిటినీ మించి తన శత్రువు కూతురు.
తన వాళ్లకు ఎలా చూపగలదు మొహం? తనని ఎగతాళి పట్టించరు. జాతకాలు కుదరలేదని చెప్పేందుకో, వేరే కులం అని చెప్పేందుకో లేదు. శ్రీకాంత్ ఇవేం పట్టించుకోడు. గండక్క తిండి మానుకుంది. నిరాహార దీక్ష అన్నమాట. ఆపకుండా ఏడుస్తోంది. తనకు భర్త వియోగం జరిగినప్పుడు కూడా ఇంత దుఃఖం రాలేదు. తల్లిని ఓదార్చేందుకు శతవిధాలా ప్రయత్నించాడు శ్రీకాంత్. అమ్మా, నువ్వు శ్రీమతి గురించి అనుకున్నదంతా తప్పు. ఆమె చాలా మంచి అమ్మాయి, చాలా తెలివైంది, దయాదాక్షిణ్యాలు కలమ్మాయి. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అది మన శత్రువు కూతుర్రా. అమ్మా, నేను చేసుకోబోయేది శ్రీమతిని కానీ వాళ్ళ నాయనమ్మ రెండక్కను కాదు. శ్రీమతి కానీ ఆమె తల్లి కానీ నీతో ఎప్పుడైనా తగులాడారా? ఒక్కసారిగాడా నీకెదురుపడి మాట్లాడరు. అలాంటప్పుడు ఎందుకమ్మా ఈ వ్యతిరేకత? వాళ్ళు వైష్ణవులరా. నేను అలాంటివన్నీ చూడనమ్మా. గండక్క ససేమేరా దేనికి ఒప్పుకోవడం లేదు. శ్రీకాంత్కి విసుగు పుట్టి బయటికి వెళ్ళిపోయాడు. కూతురు తల్లిని ఓదార్చింది. ఏడ్చి ఏడ్చి శక్తి ఎందుకమ్మా పోగొట్టుకుంటావు? నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా వాడి మనసు మారదు. వాడు అమ్మాయిని చేసుకోవాలనే నిర్ణయించుకున్నాడు. మిగిలిన విషయాలు ఆలోచిద్దాం. ఇల్లు అలికినంత మాత్రాన పండగ కాదు కదా. వాడి పెళ్లి కోసమని బంగారం డబ్బు దాచావు కదా. వాడి పెళ్ళానికి అవేమీ ఇవ్వద్దు. నిన్ను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడు కదా. నెల నెల డబ్బు పంపించమని అడుగు. నువ్వు వాడింటికి పోనవసరం లేదు, వాడు ఇంట్లోకి రానవసరం లేదు. ఆ పిల్ల చాలా తెలివిగలది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, అందుకే వాళ్ళ పెళ్ళి అంగీకరించాను అని అందరికీ చెప్పు. నీ మనసులో ఏముందో ఎవ్వరికి చెప్పొద్దు. కూతురి మాటలు విని గంగక్క కొంత ఊరడిల్లింది. అక్కడ ఆ ఇంట్లో కూడా శ్రీమతి తండ్రి, నాయనమ్మ, రెండక్క పెళ్లికి ససేమేరా అంటున్నారు. శ్రీకాంత్లో ఏ ప్రత్యేకతలు లేవని వాళ్ల వాదన. ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, జీవితంలో ఇంకా స్థిరపడలేదు. అతని కంటే శ్రీమతి చాలా తెలివైంది. అన్నిటినీ మించి ఆ కుటుంబంతో ఆగర్భ శత్రుత్వం ఉంది వాళ్లకు. ఎవరెంత వ్యతిరేకించినా శ్రీమతి శ్రీకాంత్ల వివాహం సోమేశ్వర ఆలయంలో జరిగింది. శ్రావణ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వివాహానికి వచ్చింది కూడా చాలా మంది స్నేహితులు మాత్రమే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మంది జనం లేరు. శ్రీమతి సాదా సీదా నూల్చీర కట్టుకుంది. చేతులకు ఆకుపచ్చ రంగు మట్టిగాజులు వేసుకుంది. తల నిండా ఒకళ్ళ పుష్పమాలలు. సమ్మోహనపరిచే అదే చిరునవ్వు. ఆ నవ్వే శ్రీకాంత్ని జయించింది. మరో అమ్మాయి మొహం చూడకుండా అడ్డుకుంది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత రవి శ్రీకాంత్ కరచాలనం చేశాడు. శ్రీమతి, ఇవాల్టి నుంచి నువ్వు అధికారికంగా శ్రీమతి శ్రీకాంత్ దేశపాండేవి. మా జ్యోతిష్యం ఫలించింది అన్నాడు. శ్రీమతి వదనంలో మందహాసం, సిగ్గు గోచరించాయి. అనుకున్నట్లుగానే శ్రీమతి అత్తారింట్లోకి ఆహ్వానించబడింది. పెద్ద ఏమీ ఉత్సాహం మాత్రం లేదు. శ్రీమతి మాత్రం అత్తగారి అభిమానం సంపాదించాలి అనే సంకల్పంతో ఉంది. ఇంట్లో అత్తగారికి సహాయం చేసే ప్రయత్నం చేసింది. వంటిల్లు ఆమె సామ్రాజ్యం. అందులో శ్రీమతి కాలు పెట్టడం గంగక్కకు ఏమాత్రం ఇష్టం లేదు. కొత్తగా పెళ్ళైన దానివి, మా ఇంటి ఆచారాలు నీకు తెలియవు. వంట గురించి నువ్వు ఆలోచించే అవసరం లేదు, నిర్మహమాటంగానే అంది గంగక్క. ఓ వారంతోనే అత్తింట్లో మొహం మొత్తింది శ్రీమతికి. పుట్టింటికెళ్ళింది. అక్కడ నాయనమ్మ అంతులేని ప్రశ్నలతో వేధించింది. శ్రీమతి, పెళ్లిలో మీ అత్తగారు ఏం పెట్టారే? ఆవిడ్ని నిన్న బట్టల షాప్లో చూశాను. నీకు పట్టుచీర ఏమైనా కొనిపెట్టిందా? రెండక్క ఒక్క ప్రశ్నకు శ్రీమతి దగ్గర సమాధానం ఏం లేదు. శ్రీకాంత్ ఇంట్లో లేనప్పుడు గండకు అసలు రూపం బయటపడింది. శ్రీమతిని రకరకాలుగా హింసిస్తోంది. మీ ఆచారాలు నాకు అర్థం కావు. మొగుడిని ముద్దు ముద్దుగా పేరు పెట్టి పిలుస్తున్నావు. పెళ్ళం మొగుడిని పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణమట. ఈ మర్యాదలు మీ అమ్మ నీకు నేర్పలేదా? అయినా నేను నోరు పారేసుకోవడమే కానీ అదేదో సామెత చెప్పినట్టు చీర నాణ్యత, కూతురు ప్రవర్తన తల్లి శిక్షణ మీదే ఆధారపడి ఉంటాయట. ఎలా మొదలెట్టింది ఆవిడ. శ్రీకాంత్ తోటి అంటే, అవన్నీ వదిలే, మనకెందుకు, అవన్నీ పాత పద్ధతులు, మనం మంచి స్నేహితులం, ఇప్పుడు భార్యాభర్తలం. నాకు శ్రీ అని పిలిస్తే బాగుంటుందని అప్పుడే నీతో చెప్పా కదా. తన తల్లిని ఏమన్నా శ్రీమతి బాధపడేది. పెళ్ళైన 10 రోజులకే నూతన దంపతులు బొంబాయి వచ్చేశారు. ఆగస్టు నెల. ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. బొంబాయిలో ఎక్కువ వర్షం పడుతోంది. బాంద్రాలోని ఒకే ఒక పడగ్గది అపార్ట్మెంటు శ్రీమతిని బాగా నిరుత్సాహపరిచింది. ఇల్లంతా హుబ్లీలోని తమ ఇంటి ఒక్క గదంతా కూడా లేదు.
బొంబాయి లాంటి మహానగరంలో అద్దెరకడమే కష్టం. దానికి 1000 రూపాయలు అద్దంటే ఆమె ఆశ్చర్యపోయింది. ఇదే గొప్ప ఇక్కడ అన్నాడు శ్రీకాంత్. ఆ ప్రాంతం చాలా ఖరీదైంది, అన్నీ కాస్ట్లీగానే ఉన్నాయి. అవన్నీ విని ఆశ్చర్యపోయింది అమాయకంగా శ్రీమతి. శ్రీకాంత్ ఉద్యోగంలో చేరాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 6 నెలలు ప్రొవిషన్లో ఉండాలి. అతనితో పాటు చాలా మందే చేరారు. అందరిలోకి వివాహితుడు శ్రీకాంత్ ఒక్కడే. కొద్దిగా అసంగతంగా ఉన్న శ్రీకాంత్ అలా అనుకోవడం లేదు. తన నిర్ణయం సరైందే అని నమ్ముతున్నాడు. శ్రీమతి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తల్లి హుబ్లీలో వాళ్ల ఇల్లు, ఆ పట్టణం ప్రశాంతత వగైరా పూర్వ స్మృతులు వెంటాడుతున్నాయి. ఆమె కొద్దిగా బెంగపెట్టుకుంది. వందనకు కూడా పెళ్ళైంది. వాళ్ళు కూడా బొంబాయిలో ఉంటున్నారు. వాళ్ళు మాలాడ్లోని ఆర్లాండ్ చర్చి సమీపంలో. మాలాడ్ బొంబాయి అంతర్భాగమే. ఒకే నగరంలో ఉంటున్న హుబ్లీలో లాగా ప్రతిరోజు కలిసే వీల్లేదు. అత్తమామలకు వందన అంటే మహాప్రీతి. వందనకు తన సమస్యలు చెప్పుకోవడం తనకిష్టం లేదు. ఒకసారి శ్రీమతి వందన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మంగళగౌరి వ్రతం చేసుకుంది వందన. వందన అత్తగారు శ్రీమతికో చీర పెట్టింది. చీర ఖరీదైంది కాకపోయినా ప్రియంగా ఇచ్చిన కానుక కనుక చాలా విలువైంది. గండక్క కోడలికి ఏమైనా పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు అది మా ఆచారం కాదు అని కొట్టిపారేస్తుంది. మరొకప్పుడు నువ్వు కొత్త తరం పిల్లవు, అందుకే పాత ఆచారాలు పాటించడం లేదు అనేది. ఇటువంటి దోమకాట్లున్నా శ్రీమతి జీవితం సంతోషంగానే ఉంది. శ్రీకాంత్ తనను గాఢంగా ప్రేమిస్తున్నాడు. భార్యాభర్తలు మంచి యవ్వనంలో ఉన్నారు. కొత్త ఇల్లు, కొత్త సంసారం. అన్నిటినీ మించి అత్త ఆడబిడ్డ దగ్గర లేరు, హుబ్లీలో ఉన్నారు. శ్రీమతి విలాసాలకు అలవాటు పడలేదు. ఖరీదైన కోరికలు లేవు. శ్రీకాంత్ సంపాదన ఎక్కి తొక్కిగా సరిపోతుంది. ప్రతి నెల అత్తగారికి 1000 రూపాయలు పంపిస్తుంది. క్రమక్రమంగా బొంబాయి జీవితానికి అలవాటు పడుతోంది. అంతగా వంట రాదు, కానీ నేర్చుకుంది. వారాంతాల్లో వాళ్ళు ఎలిఫెంటా గుహలకి, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకి వెళ్ళొస్తూ ఉంటారు. రోజు రోజుకు శ్రీకాంత్కి తీరిక తక్కువవుతోంది. ప్రొబేషన్ కాలం 6 నెలలు ముగియగానే అతడి కార్యశూలత బాగుందని కంపెనీ వారి దృష్టిలో పడి అతని పెరుగుదల కూడా జరిగింది. సంవత్సరంలోపే అతడు అందరినీ ఆకర్షించాడు. కంపెనీ జనరల్ మేనేజర్ విశ్వాస్ మధ్య వయస్కుడు. శ్రీకాంత్ అతనికి చాలా ఇష్టడైనాడు. శ్రీకాంత్ ఆదివారాల్లో కూడా పనిచేస్తున్నాడు. ఎంతవరకు అతను సార్ ఈ పని నా వల్ల కాదు అని ఎప్పుడు చెప్పలేదు. ఒకరోజు రాత్రంతా కూడా పనిచేస్తుంటాడు. అలాంటి రోజుల్లో శ్రీమతి చేత భోజనం ఆఫీస్కే తెప్పించుకుంటాడు. లోకల్ ట్రైన్లో ప్రోయి ఇచ్చి వస్తూ ఉంటుంది. బొంబాయి అంత ప్రమాదకరమైన నగరమేం కాదు. మొదట్లో లోకల్ ట్రైన్లు జనంతో కిక్కిరిసి ఉంటాయి. అవన్నీ నేర్చుకుంది ఆమె కూడా. దీపావళి పండగకి హుబ్లీ వెళ్దామంది, కానీ అతనికి ఖాళీ లేనందువల్ల తనొక్కతే వెళ్ళింది. పెళ్ళై సంవత్సరం అయింది. శ్రీమతికి బొంబాయి అలవాటైంది. కొత్తదనం పోయింది. శ్రీమతి చదువుకోవాలనుకుంది. శ్రీకాంత్ కూడా హృదయపూర్వకంగా ప్రోత్సహించాడు. శ్రీకాంత్ తల్లి ఒక ఉత్తరం రాసింది. నీ చదువు కోసం నేను 1,00,000 రూపాయలు అప్పు చేశాను. నీ మేనమామ నుండి కొంత, మా పెనతండ్రి నుంచి కొంత. అవి నువ్వే తీర్చాలి. అది నీ బాధ్యత అని రాసింది. గండక్క రాసిన పూర్తిగా అబద్ధం. దీని వెనక అసలు కారణం వేరే ఉంది. కోడలు సుఖంగా ఉండడం పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది. కోడలు సుఖంగా ఉందని శ్రీమతి దీపావళి, సంక్రాంతి పండగలకు హుబ్లీ వచ్చినప్పుడు గ్రహించింది. శ్రీమతిని చూస్తే సూదులతో గుచ్చినట్టున్నాయి ఆమె కళ్ళు. అసూయతో రగిలిపోయింది. ఇన్ని రోజులు శ్రీకాంత్ తన స్వంతం, ఇప్పుడు శ్రీమతి వశమైనాడు. చూస్తూ చూస్తూ ఎలా భరించగలదు? పాపం శ్రీమతి సంతోషం, గండక్క విషాదం. శ్రీమతికి సంతోషం పెరిగితే గుండక్కకి దుఃఖం పెరుగుతోంది. గండక్క కోడల పట్ల తన కసినంతా తీర్చుకుందామని ఎక్కడో బొంబాయిలో ఉంది. రాచి రంపాన పెట్టేందుకు వీలు కావడం లేదు. శ్రీమతి ఆహ్వానించింది బొంబాయి రమ్మని. నేను అది నీ ఇల్లు, నేను రాను అందావిడ. అనుకున్నప్పుడల్లా రమ వచ్చిపోయేందుకు బొంబాయి చాలా దూరం. శ్రీకాంత్ పెళ్ళైన తర్వాత తల్లి కూతుళ్ళు అవిభాజ్యమైన జంటగా మారారు. అసలు గండకు ఉత్తరం రాయడానికి కారణం రమే. శ్రీకాంత్ను పెద్ద మొత్తంలో డబ్బిమ్మని అడుగుదామే, దాంతో మొగుడు పెళ్ళాలిద్దరూ గిలకిలా తన్నుకుంటారా అంది. ఎట్లా అడిగితే డబ్బు కావాలి? పిచ్చమ్మ, నీ చదువు కోసం అప్పు చేశానని చెప్పు. అప్పుల వాళ్ళు గొంతు మీద కూర్చున్నారని రాయి. ఎందువల్ల శ్రీకాంత్ ఇబ్బంది పడతాడని తల్లికి అక్కకి తెలుసు.
తన మాట వినకుండా శ్రీమతిని చేసుకున్నందుకు తగిన శిక్ష వాడు అనుభవించాల్సిందే. జాబు చదివిన శ్రీమతికి దడబుట్టింది. ₹1,00,000 ఎక్కడి నుండి తేగలరు? వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అప్పుగా ఆయన ఇచ్చే స్తోమత తన పుట్టింటి వాళ్ళకి లేదు. శ్రీకాంత్ మనసు వికలమైంది. కంపెనీలో అప్పుగా ఇమ్మని అడిగేందుకు కూడా వీల్లేదు. ఉద్యోగంలో చేరిన 2వ సంవత్సరంలోనే అంత డబ్బు కావాలని అడగడం సమంజసం కాదు. ఉద్యోగం స్థిరమైన మాట నిజమే. తన జీతం కూడా పెరిగింది. తన ఖర్చులు తనకున్నాయి. మరో పెద్ద ఇంటికి మారాలి. ఆ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ వగైరా కొనాలి. ప్రస్తుతం ఇంట్లో ఏం లేదు, అన్నీ కొనాల్సిందే. శ్రీమతి పరిష్కారం చెప్పింది. శ్రీ, నాకెక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో చూడు. ఎందుకు దొరకదు? దొరుకుతుంది, కానీ హిస్టరీకి సంబంధించి కాదు. ఒకవేళ ఆ ఉద్యోగం దొరికినా ఎక్కువ డబ్బులు ఇవ్వరు, చాలా తక్కువ జీతం వస్తుంది. నువ్వేం దిగులు పడొద్దు శ్రీ. సంవత్సరం రోజులు ఏదో ఒక ఉద్యోగం చేస్తాను. డబ్బు సంపాదించి నీకు సాయంగా ఉంటాను. ఇద్దరం కలిసి అప్పు తీర్చేద్దాం. చదువుకోవాలనుకున్నావు కదా, ఉద్యోగం ఎందుకు? చిట్ట చివరి వాయిదా సొమ్ము వాళ్ళకు చెల్లించిన తర్వాత నేను ఉద్యోగం మానేస్తాను. నా చదువు కొనసాగిస్తాను. 1 సంవత్సరం ఆలస్యమైతే సూర్యుడేమి పడమర ఉదయించడు. ప్లీజ్ నాకు ఒక ఉద్యోగం చూడు. శ్రీమతి, నీకు పాలనా సంబంధమైన ఉద్యోగం దొరకొచ్చు. అది నీలాంటి వాళ్ళకు పనికిరాదు. నువ్వు ఒక ప్రత్యేకమైన దానివి. నీ తెలివితేటలు వేరు. అదిగాక అది నా కోసం చేసిన అప్పు నువ్వు తీర్చాలనుకోవడం ఎందుకు? మన ఇద్దరం ఒకటే. ఇప్పుడు అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఏదో ఒక ఉద్యోగం చూడు అంది శ్రీమతి. మన ఇద్దరం బరువు బాధ్యతలు కూడా పంచుకోవాలి. శ్రీకాంత్ మనసు ప్రేమతో నిండిపోయింది. ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. నిజంగానే తన కోసం తల్లి అప్పు చేసిందని నమ్ముతున్నాడు అతను. శ్రీమతికి ఒక ఉద్యోగం చూశాడు. బొంబాయి పోర్టు ప్రాంతంలో ఉద్యోగం దొరికింది. చిన్న ఎగుమతి దిగుమతుల కంపెనీ. జీతం ఎక్కువే, పని మాత్రం యాంత్రికం. శ్రీమతి ఉదయం 7 గంటలకు ఇల్లు వదిలి సాయంత్రం 7 గంటలకు ఇల్లు చేరగలుగుతోంది. ఎటువంటి సంకోచం లేకుండానే ఉద్యోగం చేస్తోంది. యజమాని పార్సీ మతస్థుడు ఫరూక్ మోడీ. చాలా మంచి వ్యక్తే. శ్రీమతికి ఆ ఉద్యోగం నచ్చలేదు, కానీ అక్కడున్న స్త్రీల సాంగత్యం చాలా సంతోషంగా ఉంది. నచ్చని ఉద్యోగమైనా దాచుకునేందుకు ధనమిస్తోంది. మిత్రులతో కలిసి అప్పుడప్పుడు బజారుకు పోతోంది శ్రీమతి. కానీ పైసా ఖర్చు చేసి ఏ వస్తువు కొనదు. నళిని తన సంపాదన అంతా పెట్టి బంగారం కొనుక్కుంటుంది. మారుకు ఖర్చు దుస్తుల మీద పెడుతుంది. శాంత అయ్యర్ కుటుంబం పెద్దది. ఆవిడ సంపాదన కుటుంబ ఖర్చులకు కావాలి. శ్రీమతి ఎవ్వరి వ్యవహారాల్లోనూ తలదూర్చదు. ఊరికే వాళ్లతో వెళ్తుంది, వస్తుంది, అంతే. గంగక్కకు ప్రతి నెల తన జీతం మొత్తం శ్రీకాంత్ జీతం కలిపి పంపిస్తుంది. మొదటి దఫా అందగానే గంగక్కకు ఆనందం కట్టలు తెంచుకుంది. అత్యంత విధేయుడైన కుమారుడు, నిజాయితీ పరురాలైన కోడలు ఇంత తేలిగ్గా తన మాయలో పడతారని గంగక్క అనుకోలేదు. 10 నెలల్లో ₹1,00,000 తన చేతికి వస్తాయి. ఇప్పుడు అప్పు 2 లక్షలని రాయనందుకు బాధపడుతోంది. ఆ డబ్బుతో రమకి కొన్ని ఆభరణాలు చేయించింది. 15 నెలలు గడిచాయి. శ్రీమతి అప్పు తీర్చేసింది. ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకుంది. స్నేహితులు శ్రీమతికి జీవిత సత్యాలు తెలియపరుస్తూ సలహాలిచ్చారు. ఉద్యోగం మానద్దు అని. ఆ రోజే శ్రీకాంత్ తల్లికి జాబు రాశాడు. ఎన్ని కష్టాలున్నా సహించి నాకు మంచి చదువు చెప్పించావు. నీ మేలు మరవలేను. కృతజ్ఞతలు. అప్పటికి 1,00,000 పంపడం పూర్తయింది. జాబు రాసింది కూడా ఆ రోజే. అమ్మ, నీకు పంపిన డబ్బంతా నా సంపాదన కాదు. శ్రీమతి చెమటోడ్చి సంపాదించింది. ఆమె సంపాదన లేకపోతే నేను ఇంత డబ్బు నీకు పంపగలిగేవాడినే కాదు అని రాశాడు. ఉత్తరం చదివిన గంగక్క ఆగ్రహంతో శివాలు దొక్కింది. పెళ్ళాం గురించి మహాఘనంగా రాశాడు. శ్రీమతి సంపాదించిందట. ఎంత కట్నం తెచ్చిందట ఆ శ్రీమతి? కట్నం తెచ్చి ఉంటే ఆ డబ్బుతో అప్పు తీరి ఉండేది. కట్నం తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు అప్పు చేసి తీర్చింది. అంతకు మించి ఏం ఘనకార్యం చేసిందిట అని అనుకుంది ఆవిడ. శ్రీమతి, ఇవాళ నువ్వు ఇంట్లో వంట చేయొద్దు, మనం బయట భోంచేద్దామన్నాడు శ్రీకాంత్. వద్దు శ్రీ, ఎందుకు అనవసరమైన ఖర్చు అంది శ్రీ. ఆ ఖర్చు గురించి నువ్వు ఆలోచించొద్దు. ఒక్కపూటేగా, బయట భోంచేద్దాం. ఏమీ జీతం ఏమైనా పెరిగిందా? అవును, ఇక నుంచి నేను మేనేజర్ని. అబ్బా, 2.5 సంవత్సరాల్లో సంతోష ఆశ్చర్యాలు మేళవించి అంది శ్రీమతి. ఎన్ని సంవత్సరాలను లెక్క పెట్టద్దు.
ఎవరైనా 5 సంవత్సరాల్లో పూర్తి చేసే పని నేను అర్ధ సంవత్సరంలోనే పూర్తి చేశాను. ఫలితంగా కంపెనీ మేనేజర్ని అయ్యాను. నా జీతం పెరిగింది. వాళ్ళిద్దరూ ఆ రోజు రెస్టారెంట్లో భోంచేశారు బయటికెళ్ళి. అతను ప్రమోషన్తో అతను ఢిల్లీ వెళ్ళాలి. ఆ అమ్మాయి పిహెచ్డి బొంబాయిలో. ఇద్దరం నెలకోసారి కలుసుకుందాం. నీకు సాయంగా కావాలంటే మా అమ్మని తెచ్చుకో అన్నాడు శ్రీకాంత్. గండక్ ఇంట్లో ఫోన్ ఏర్పాటు చేశారు. ఈ మధ్య శ్రీకాంత్ ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. గండక్క తాను తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. దానికి ఒప్పుకున్నాడు శ్రీకాంత్. తర్వాత అతను ఢిల్లీ వెళ్ళాడు. ఆమె బొంబాయిలోనే వేరే ఇల్లు తీసుకుని ఉంటున్నారు. జీవితంలో ఎదురు చూడని ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అలాంటివి శ్రీకాంత్కు కూడా చాలా జరిగాయి. ఉద్యోగ జీవితంలో అదృష్టం అతన్ని వెన్నంటుంది. ఢిల్లీలో తన పనితో యజమానిని చాలా సంతృప్తి పరిచాడు. ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజలస్లో ప్రాజెక్టు మేనేజర్గా పొమ్మంటున్నారు. శ్రీకాంత్కు అమెరికా ఏం కొత్త కాదు. ఇంతకుముందు కొన్నిసార్లు పోయి వచ్చాడు. అప్పుడు అమెరికా నివాసం కొద్ది రోజులు మాత్రమే. ఇప్పుడు 3 సంవత్సరాలు ఉండాలి అక్కడ. కేల్కర్ గారు శ్రీమతి ప్రయాణ ఖర్చులే కాకుండా అక్కడ వాళ్ళు 3 సంవత్సరాల నివాస ఖర్చులు కూడా కంపెనీయే భరిస్తుందని భరోసా ఇచ్చారు. శ్రీమతి చాలా సంబరపడింది. అమెరికా పోయేందుకు ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుండి ఎన్నో బహుమానాలు తీసుకెళ్లారు తన తల్లిదండ్రుల కోసం. రమ ఆమె పిల్లలకు కొన్ని, అత్తగారు గండక్క కోసం కొన్ని, పేరున బహుమతులు తెచ్చారు. చివరికి వాళ్ళందరి దగ్గర వీడుకోలు తీసుకుని అమెరికా ప్రయాణమై వెళ్లారు. కొడుకు అభివృద్ధి చూసి సంతోషించినా కోడలు కూడా ఆనందిస్తోందని రగిలిపోయింది అసూయతో గొండక్క మనసు. ఆమె నుంచి అసలు ప్రేమాభిమానాలు వస్తాయి అని అనుకోవడం వేస్ట్ అనుకుంది మనసులో శ్రీమతి. అలాగే శ్రీమతి వెళ్ళేటప్పుడు ప్రొఫెసర్ రావు గారు తన కొడుకు అమెరికాలో ఉన్నాడు, అతన్ని కలుసుకోమని చెప్పాడు ఆయన. అలాగే అంది శ్రీమతి. ఆమెకి డాక్టర్ కొలింగ్స్ను కూడా కలుసుకోవాలని అనుకుంది అమెరికా వెళ్ళాక. ఆయన చికాగోలో ఉంటారు. ఇప్పుడు శ్రీకాంత్ కంపెనీ సీనియర్లలో ఒకడు. లాస్ ఏంజలస్ నగరంలో దిగారు. అమెరికాలోని పెద్ద నగరాల్లో అది కూడా ఒకటి. శ్రీమతి ఐరోపా పర్యటన చేస్తాంది. అందుకు మనసారా ఒప్పుకున్నాడు శ్రీకాంత్. అతి వేగంగా సంవత్సరం గడిచింది అమెరికాలో. ఆ ఆనందం ఒక చాలేమన్నట్టు ఇండియా నుండి ఒక విషాదకరమైన వార్త వచ్చింది. విశ్వాస్ కేల్కర్ గారు గుండెపోటుతో మరణించారు. శ్రీకాంత్ తక్షణమే ఇండియా ఆఫీస్లో హాజరు కావాలని. వెంటనే శ్రీకాంత్ ఇండియా వెళ్ళిపోయాడు. శ్రీమతికి అమెరికాలో అన్ని చక్కబెట్టుకుని ఇండియా రమ్మని చెప్పాడు. అందుకు మరో 2-3 నెలలు పడుతుంది. ఆమె అప్పుడు అపార్ట్మెంట్లో ఒంటరిగానే ఉంది. స్వల్పకాలంలోనే అమెరికా జీవన సరళి పూర్తిగా అవగాహన చేసుకుంది ఆమె. ఇండియా తిరిగి వస్తూ కేల్కర్ గారు అతి చిన్న వయసులోనే మరణించినందుకు కారణం ఏమై ఉంటుంది ఆలోచిస్తున్నాడు శ్రీకాంత్. ఆయన అలవాట్లు పరిశుభ్రమైనవే. అప్పుడప్పుడు మానసిక ఒత్తిడి వల్ల కలిగే గ్యాస్ట్రో అల్సర్ తప్ప ఇంకేం లేదు. అతడు ఆయన స్థానంలో తన బాధ్యతను నిర్వర్తించాడు. 3 నెలల తర్వాత ఇండియా వచ్చిన శ్రీమతి. శ్రీకాంత్ ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికాడు. చాలా రోజుల తర్వాత జరుగుతున్న పునఃసంగమం. ఇద్దరు చాలా ఆనందంగా ఉన్నారు. కొత్త కారు, కొత్త డ్రైవరు, అందరూ ఎదురు చూస్తుంటే ఏంటి ఇది అని అడిగింది ఆమె. శ్రీమతి, ఇప్పుడు నేను కంపెనీలో విశ్వాస్ గారి స్థానంలో ఉన్నాను. అంటే నేను ఎవరో తెలుసా, ఎండీని అన్నమాట అన్నాడు ఆనందంతో అతను. వారు నాకు చెప్పలేదే. కంగ్రాచ్యులేషన్స్ అంది శ్రీమతి. 3 పడగ్గదులున్న నూతన భవనం కొన్నాను బాంద్రాన్లో, సముద్రానికి ఎదురుగా. శ్రీ, ఇది కొనేందుకు అప్పు చేశావా? పిచ్చి శ్రీమతి, ఇప్పుడు నేను జనరల్ మేనేజర్ని. నా స్థాయి పెరిగింది. వడ్డీ లేని అప్పు మంజూరు చేసింది మా కంపెనీ. ఇంతకీ అపార్ట్మెంట్ పేరేంటో? సాగర్ తరంగ్. శ్రీ, ఒంటరిగా ఎన్ని పనులు అసలు ఎలా చేయగలిగావు? మొదటి ర్యాంక్ శ్రీమతిని పొందగలిగిన నాకు ఇవన్నీ లెక్కకు రాని పనులు. అబ్బా నిజం శ్రీ. అకస్మాత్తుగా జయం వచ్చి ఒళ్ళో కూర్చోద్దు. అందుకు ప్రణాళిక వేసుకోవాలి. నూతన గృహంలో ప్రవేశించి శ్రీమతి ఇల్లు ఊహాతీతంగా ఉంది. చాలా ఐశ్వర్యవంతంగా సకల సదుపాయాలతో కలిగి ఉంది. ఇల్లు అతని స్థాయికి తగ్గట్టుగా ఉంది. 3 బాల్కనీలు. ప్రతి బాల్కనీ నుండి సముద్రం చూడొచ్చు. శ్రీకాంత్ జీవన సరళిలో చాలా మార్పు వచ్చింది. శ్రీమతి మాత్రం యథాతథంగా ఉంది. మరి తర్వాత ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది.
ఈ ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి చూపించబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.